తదనంతరం రెండవ భాగం. 1వ భాగంలో 70 ఏళ్ల నరసింహం బెజవాడలో కొడుకుతో కలిసి కాపురం ఉంటాడు. కొడుకు అమాయకుడు. ఇక కోడలు ఉత్తమురాలు. కథ కొనసాగుతుంది. నరసింహం గారింటికి ఎదురుగా ఇంచుమించు 1000 గజాల స్థలంలో ఇంకో ఇల్లుంది. ఆ ఇంటి యజమాని 20 ఏళ్ల క్రితమే మరణించాడు. అతనికి 5 కొడుకులు, 3 కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరి కాపురానికి వాళ్ళు వెళ్ళిపోయారు. తండ్రి చనిపోయే వరకు 5 కొడుకులు సఖ్యతగా అరమరికగానే ఉన్నట్లు కనిపించేవారు. ఆ 5 కొడుకుల్లో 2 కొంచెం మొరటుగా ఘోరంగా ప్రవర్తిస్తూ ఉండేవారు. మిగతా 3 సాత్వికులే. తండ్రి మరణానంతరం వీలునామా చూస్తే అదెలా పంచుకోవాలో ఎవరికీ అర్థం కాలేదు. అది ఎక్కడా స్పష్టంగా లేక చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఆ ఇల్లు అసలు తండ్రి సంపాదించింది కూడా కాదు, తాతగారు సంపాదించింది. ఆయన పోతూ పోతూ కొడుక్కి అనుభవించడానికే గాని అమ్మకమో అవి చేయటానికి వీల్లేకుండా వీలునామా రాసిపోయాడు. మనవల హయాం వచ్చింది. ఆ ఇంట్లో సగభాగం ఖాళీ స్థలం రూపంలో ఉంది. మిగతా సగం శిథిలావస్థలో ఉన్న గదుల రూపంలో ఉంది. ఇన్నాళ్ళు ఆ గదుల్లోనే ఎవరి వీలు ప్రకారం వాళ్ళు సర్దుకుని వండుకోవటానికి ఎవరి స్థలాలు వాళ్ళు కేటాయించుకొని, అలా కుదరనప్పుడు ఒక వంటింట్లోనే 2 చొప్పున విడివిడిగా వంటలు చేసుకొని కాలం నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఆఖరివాడు కూడా మేజర్ అయ్యాడు. ఆస్తి పంచుకోవాలని వేడి అందరికీ కలిగింది. ఎంత సక్రమంగా పంచుకుందామన్నా కొందరికి ఖాళీ స్థలం వస్తుంది, కొందరికి పోర్షన్లు వస్తాయి. పంపకాలు తెగటం లేదు. అందరిలోకి పెద్దవాడు సౌమ్యుడు, కానీ అతని భార్య గడుసుది. ఎవరి మట్టుకు వారు పంపకాల విషయాల్లో తమకు అన్యాయం జరిగిపోతున్నట్లు భావించేవారు. అందులో తెగింపు ఉన్న వారెవ్వరూ లేరు. సంవత్సరాలు గడిచిపోతున్నా సమస్య పరిష్కారం కావటం లేదు. మగవాళ్ళు రాజీ కొద్దామన్న ధోరణి ప్రదర్శించిన ఆడవాళ్లు పడనివ్వడం లేదు. ఒక్కోసారి పెద్ద ఎత్తున పోట్లాటలు జరిగేవి. నెలల తరబడి ఒకరితో ఒకరు మాట్లాడుకునేవాళ్లు కాదు. 5 కొడుకుల్లో ఆర్థికంగా ఒక్కరూ పైకి రాలేదు. ఒకరికి సరిగ్గా చదువు అబ్బలేదు. అందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లే. అందరివి చాలీ చాలని బ్రతుకులే. పెద్దవాడి పేరు రాజశేఖరం. అతనికి 45 ఏళ్లుంటాయి. 4 పిల్లలు, అందరూ కూతుళ్లే. 3 పుట్టాక ఆపరేషన్ చేయించుకుందామనుకున్నాడు. కానీ సుపుత్రుడు కలుగుతాడన్న ఉద్దేశంతో భార్య సీతాదేవి పడనివ్వలేదు. దాన్ని గురించి ఇద్దరి మధ్య కొంతకాలం మనస్పర్ధలొచ్చాయి. చివరికి అతను లొంగిపోక తప్పలేదు. 4వసారి కూడా ఆడపిల్లే పుట్టింది. కాన్పు కూడా చాలా కష్టమైంది. చివరకు సీతాదేవి తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భర్త ఆపరేషన్ చేయించుకోవటానికి ఒప్పుకుంది. ఉదయం 9:30కు రాజశేఖరం ఆఫీస్కి వెళ్ళటానికి తెమిలి భార్యను అన్నం పెట్టమన్నాడు. కూర పులుసు ఇంకా కాలేదు, పూజ చేసుకుంటుంటే ఆలస్యమైపోయింది అంది సీతాదేవి. పోన్లే, దారిలో టిఫిన్ తిని వెళ్తాను అన్నాడు రాజశేఖరం. అబ్బో, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారే, నేనేదో ఖాళీగా ఉన్నట్టు. ఆమెకు ఇతరులు ఎంత సాఫీగా మాట్లాడుతున్నా అందులో తప్పులు కనిపిస్తూ ఉంటాయి. నేనేం వ్యంగ్యం కోసం అనలేదు, నీకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక అన్నాడు. అతను చెప్పింది నిజమే. అతను మనస్సులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పినా ఆమె దోషిలా మాట్లాడుతుంది. ఓ పావుగంట కూర్చుంటే ఏమవుతుంది, ఈలోగా కూర అవి చేసేస్తాను. మా ప్రొప్రైటర్ నిన్న కూడా ఆలస్యంగా వచ్చావని తిట్టాడు. తిడితే ఎదిరించలేరా? మనం తప్పు చేసి ఎదిరించాలా? మనమంటే నేను తప్పు చేశానన్నమాటేగా. సంవత్సరాల తరబడి వండి పెడుతున్నా ఒక్క పూట ఆలస్యమయ్యేసరికి ఎంత హడావిడి చేస్తారండి. నన్ను నేరస్తురాలిగా ఎత్తి చూపుతామనేగా. ఇక వాగ్వివాదం మొదలు పెడితే దానికి అంతు ఉండదని అతను హతాశుడై నిశ్శబ్దంగా కూర్చున్నాడు. సీతాదేవి చకచక వంట చేయటం మొదలుపెట్టింది. రాజశేఖరానికి ఏమీ తోచక కిటికీలో వారపత్రిక ఉంటే తిరిగేస్తూ కూర్చున్నాడు. అతను దినపత్రికలు ఇంట్లో చదవడు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరూ పత్రిక తెప్పించరు. ఆసక్తి లేక కాదు, డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేక. కొంతకాలం అన్నదమ్ములందరూ కలిసి న్యూస్ పేపర్ తెప్పించుకుందామని నిర్ణయించుకుని అలా చెయ్యసాగారు. దాంతో అనేక సమస్యలు ఎదురైనాయి. ఇంటికి పెద్దవాడు కాబట్టి, మొదట ఆర్డర్ పెట్టింది అతనే కాబట్టి రాజశేఖరం పేరుతో ఉండేది. మొదట అతను డబ్బు కట్టేసి తర్వాత డబ్బుల కోసం తమ్ముళ్ళకి కబురు చేసేవాడు. వాళ్ళు విని విననట్లు ఊరుకునేవారు. ఒక్క నెల కూడా సజావుగా డబ్బెవరూ కట్టలేదు. పైగా పేపరు ఎవరి చేతికి అందితే వాళ్ళు ఎగబడి లాక్కునేవారు. తర్వాత చదువుకుందామనుకునే వారికి అదెప్పుడూ దొరికేది కాదు.
చిత్రంగా మాయమైపోయేది. ఒక్కోసారి అవశేషాలు మాత్రం దొరికేవి. ఈ బాధ పడలేక రాజశేఖరం పేపర్ తెప్పించడం మానేసి వీలైతే ఆఫీస్లో చదువుకోవటం మొదలుపెట్టాడు. ఈ దేశంలో మనుషులు ఎంత చిన్న సమస్యని పెద్దదిగా చేసుకొని అశాంతి పాలవుతుంటారో చెప్పటానికి ఈ ఉదాహరణ చాలు. దాదాపు 20 నిమిషాలయ్యాక సీతాదేవి వచ్చి లేవండి అంది. రాజశేఖరం మౌనంగా వెళ్ళి కంచె ముందు కూర్చున్నాడు. కూరలో ఉప్పు ఎక్కువైంది, పులుసులో అసలు ఉప్పు లేదు. అయినా ఒక్క మాట కూడా అనకుండా త్వరగా భోజనం చేశాను అనిపించుకొని ఆఫీస్కి బయలుదేరాడు. నరసింహం గారు సాయంత్రం 5 గంటల వేళ బయటికి బయలుదేరారు. ఎక్కడికి అని అడిగింది పార్వతమ్మ. అవధాని లేడు, వాడికి ఒంట్లో బాగోలేదట, చూసొస్తాను. అయ్యో అంది పార్వతమ్మ. జాగ్రత్తగా వెళ్ళిరండి, చేతికర్ర తీసుకెళ్తారా? అక్కర్లేదు అంటూ నరసింహం గారు ఇంట్లోంచి బయటకొచ్చారు. రోడ్డు మీదకొచ్చి నడుస్తున్నాడు. అవధాని ఇల్లు కృష్ణలంకలో ఉంది. నరసింహం గారు మెల్లగా బందర్ రోడ్డుకొచ్చి మున్సిపల్ స్టేడియం దాటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దాటి బందర్ కాలనీ వంతెన దాటి కృష్ణలంకలోకి వచ్చారు. కృష్ణలంక ఎంత మారిపోయింది. ఒకప్పుడు కృష్ణానది వరదలు పెద్ద సమస్యగా ఉండేవి. కనీసం ఏటా ఒకసారి వరదలొచ్చి లంకలోని పూరిళ్ళు వేలకు వేలు మునిగిపోయి వేల కొద్ది జనం తమ ఇళ్ళు వాకిళ్ళు వదిలిపోతూ ఉండేవారు. ఎన్ని పథకాలు వేసినా ప్రభుత్వం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండేది. ఈ వరదలు బీభత్సం ఒక పక్క నిరాశ్రులైన వారు విలపిస్తుంటే వింత చూడటానికి కృష్ణలంక కట్ట మీదకు వేల మంది జనం గుమిగూడుతూ ఉండేవారు. తాను కూడా సైకిల్ వేసుకుని ఈ చివరన మొదలుపెట్టి కనకదుర్గ గుడి దాటి గట్టు వెనక్కి వెళ్ళి దాదాపు 2-3 మైళ్ళు సైకిల్ తొక్కుకుంటూ సాధ్యం కాని చోట నడిపించుకుంటూ ఆ బీభత్సాన్ని చూసి వచ్చేవాడు. తర్వాత నాగార్జున సాగర్ రావటం, కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజీ రావటం, వీటి వల్ల నదీ ప్రవాహానికి అడ్డుగోడలు పడిపోయి ఉధృతం అదుపులోకి వచ్చి వరదల సమస్య తీరిపోయింది. నరసింహం గారు కృష్ణలంక గట్టు దిగి కొంత దూరం నడిచి అవధాని ఇంటికి వెళ్ళాడు. అవధానిది కూడా తన ఈడే. ఇద్దరూ కొన్ని సంవత్సరాల పాటు కలిసి ఉద్యోగాలు చేశారు. ఒకరంటే ఒకరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అసలు నరసింహం గారికి ఉన్న స్నేహితులే తక్కువ. ఆయన జీవితకాలమంతా 2-3 మాత్రం దగ్గరగా ఉండేవాళ్ళు. వారిలో అవధాని ముఖ్యులు. ఆ రోజుల్లో ఇద్దరు ప్రతి సాయంత్రం కలుసుకుంటుండేవాళ్ళు. ఆఫీసు విషయాలు, కుటుంబ సమస్యలు చర్చించుకుంటూ ఉండేవాళ్ళు. వయసు మళ్ళిన కొద్దీ శరీరాల్లో జవసత్వాలు తగ్గిపోయి మనసుల్లో ఆప్యాయతలు ఆత్మీయతలు ఉన్నా క్రమక్రమంగా ఇద్దరూ కలుసుకోవటం తగ్గిపోయింది. నరసింహం గారు వెళ్ళేసరికి అవధాని ముందు గదిలో మంచం మీద పడుకుని ఉన్నాడు. స్నేహితుణ్ణి చూడగానే అతని మొహం సంతోషంతో వికసించినట్లయింది. రా నరసింహం అన్నాడు. అతని గొంతు అదోలా ధ్వనించినట్లయింది. గదిలో 2-3 మనుషులున్నారు. నరసింహం గారిని చూడగానే లోపలికెళ్ళిపోయారు. ఏం జరిగింది అన్నాడు. అవధాని నవ్వాడు. ఆ నవ్వులో ఓ రకం బాధ, విషాదం మేళవించినట్లయ్యాయి. నాకు హై బీపీ ఉంది కదూ. ఒక్కరోజు కాలు చెయ్యి పడిపోయే లక్షణాలు కనిపించాయి. మాట కూడా సరిగ్గా రాలేదు. పక్షవాతమేమో అనిపించింది. అనిపించటమేమిటి, పక్షవాతమే. అదృష్టవశాత్తు దానంతట అదే సర్దుకుంది. డాక్టర్ గారు వచ్చి చూస్తున్నారనుకో. కాలు చెయ్యి కదులుతున్నాయి, మాట చాలా వరకు వస్తోంది అన్నాడు అవధాని. అతను చాలా దిగులు పడిపోతున్నట్లు కనిపించాడు. నీకేం పర్వాలేదులేరా, తగ్గిపోతుంది అన్నాడు నరసింహం గారు ధైర్యం చెప్తున్నట్లుగా. తగ్గిపోతుందిలేరా, తగ్గకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వయసు కూడా మళ్ళింది కాబట్టి. ఏం జరిగిందిరా? అవధాని తమ మాటలు ఎవరికైనా వినపడతాయేమో అన్నట్లుగా అటు ఇటు చూశాడు. ఆ దగ్గరలో ఎవరూ లేరు. ఏమిట్రా అన్నాడు నరసింహం గారు. ఆయనకి అవధాని మొహంలో చాలా మార్పు కనిపించింది. చివరి రోజులు వచ్చేశాయి కదా, చావంటే భయపడుతున్నాడేమో అనుకున్నాడు. ఏరా, చావంటే భయంగా ఉందా అన్నాడు. అవధాని మెల్లగా నవ్వాడు. ఆ నవ్వులో బాధగా ఉంది, విషాదముంది. చావంటే భయం లేనివాడు ఎవరైనా ఉంటారా? నరసింహం గారు పాతకాలం నాటి రోజులు నెమరు వేసుకుంటున్నాడు. చిన్నతనంలో అవధాని చాలా అందగాడు, శృంగార ప్రియుడు కూడా. ఇంటికొచ్చిన బంధువులెవరైనా ఆడవాళ్లతో, ఇరుగు పొరుగు స్త్రీలతో సరసల్లాపాలు సాగిస్తూ ఉండేవాడు. అవకాశం వస్తే వాళ్లతో సంబంధాలు పెట్టుకునేందుకు కూడా వెనకాడేవాడు కాదు. అవకాశం వస్తే కాదు, అవకాశాలు సృష్టించుకునేవాడు. ఎంతోమంది కాపురాలు చేస్తున్న ఆడవాళ్లతో కూడా అతనికి శృంగార కలాపాలు నిర్విఘ్నంగా సంవత్సరాల తరబడి కొనసాగుతూ ఉండేవి. భార్యకు ఏమాత్రం సుస్థి చేసినా, మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో,
పాపం ఇక్కడ ఇంటి చాకరీతో అలసిపోతున్నావు అని లేనిపోని ప్రేమనంతా ఒలకబోసి పుట్టింటికి పంపించేవాడు. ఆమె తిరిగొచ్చే వరకు ఇంట్లో తన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండేవాడు. వయసు వచ్చాక కూడా ఒంట్లోని శక్తి ఉడిగే వరకు అతనిలో ఈ చిలిపి చేష్టలు పోలేదు. అవధాని జీవితాన్ని ప్రేమించాడు. మధ్యలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నా అతను జీవితాన్ని ఎప్పుడూ ద్వేషించలేదు. జీవితం పట్ల అతనికి విముఖత్వం ఏర్పడలేదు. ఆ మాటకొస్తే నరసింహం గారికి జీవితం పట్ల ఇంకా అపారమైన ప్రేమ ఉంది. ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు. ప్రేమే కాదు, ఇంకా చాలా రోజులు బ్రతకాలన్న ఆసక్తి కూడా ఉంది. తనకి మాత్రం చావంటే భయం లేదా? తెలీదు. చాలామంది నాకు చావంటే భయం లేదని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఇంకో నినాదం కూడా వల్లవేస్తూ ఉంటారు. బ్రతికినన్నాళ్ళు ఇంకొకరితో చేయించుకోకుండా ఆరోగ్యంగా ఉండాలని. ఇది కేవలం తమ ఒక్కరి కోరికే హక్కు అయినట్లు. ఏమిట్రా ఆలోచిస్తున్నావు అన్నాడు అవధాని మళ్ళీ. ఇంట్లో పరిస్థితులేవి బాగాలేదన్నావు. ఏమిట్రావి? ఆస్తి పంపకాల కోసం పిల్లలు తగాదా పెట్టుకుంటున్నారా? ఏమంటున్నారు? నాకు 3 కొడుకులు కదా. అమ్మాయిల సంగతి అలా ఉంచు. వాళ్ళ ధోరణులు, అల్లుళ్ళ వేధింపులు అదో గొడవ. కొడుకులు 3 రాక్షసుల్లా తయారయ్యారు. వాళ్లకు లేని దుర్వ్యసనం లేదు. తాగుడు, పేకాట, వ్యభిచారం, శక్తికి మించి అప్పులు చేసేశారు. అవి తీర్చటం కోసం, వాళ్ళు అనుభవించటం కోసం బ్యాంకుల్లో ఉన్న డబ్బు, బంగారం, ఈ ఇల్లు ఇప్పటికెప్పుడు పంచేయమంటున్నారు. కేవలం అనటమే కాదు, దౌర్జన్యం చేస్తున్నారు. మా ఆవిడ కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తుంది. మొన్న 2వాడు కొట్టడానికి మీదికొచ్చి చెయ్యెత్తాడు. వాడి తల్లి చూస్తూ ఊరుకుంది గాని ఇదేమిట్రా అని మందలించలేదు. చీటికి మాటికి ముసలాడు అని నా గురించి విసుక్కుంటూ ఉండటం వాళ్ల పరిభాష అయిపోయింది. ఉన్న పళానా వాళ్లకు ఆస్తి పంచెయ్యాలి. తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు. అవధాని గొంతు బాధగా మారింది. కాంతి నశించిపోయిన కళ్ళల్లో కనిపించినట్లు నీరు ఉబికింది. నరసింహం గారిలో ఆవేశం పెల్లుబికింది. ఈ ఆస్తంతా నీ స్వార్జితం. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి సంవత్సరాల తరబడి శ్రమించి కూడబెట్టిన ఆస్తి వాళ్లకు దారాదత్తం చెయ్యాలా? అవధాని, గుర్తుంచుకో, ఈ ఆస్తంతా నీ స్వార్జితం. దీన్ని ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకునే హక్కు నీకుంది. నీ పర్మిషన్ లేకుండా ఎవ్వరూ చిల్లి గవ్వ కూడా తాకటానికి వీల్లేదు. ఇది నీ స్వార్జితం. వింటున్నావా? ఇది నీ స్వార్జితం. అందులో కొడుకులు ఇలాంటి దౌర్భాగ్యులు అయినప్పుడు వాళ్ళకిందులో దమ్మిడి కూడా దక్కే హక్కు లేదు. అవును, విలు రాసేశావు కదూ? రాశాను. ఏమని రాశావు? నా తదనంతరం ఈ ఇల్లు వాళ్ళు అనుభవించడానికే కానీ అమ్ముకోవటానికి, తాకట్టు పెట్టడానికి వీల్లేదని రాశాను. ఆ తర్వాత మనవలకి చెందుతుంది. బంగారం మాత్రం మా ఆవిడికి, ఆడపిల్లలకు, డబ్బు మా ఆవిడకు, మగపిల్లలకు చెందేటట్లు రాశాను అంటూ అవధాని వివరంగా చెప్పాడు. నరసింహం గారు ఆ వీలునామా పట్ల సంతృప్తి వెలిబుచ్చాడు. ఇదిగో అవధాని, నీ పిల్లలు నీకు లొంగి ఉండాలంటే కళ్ళెం నీ చేతుల్లో ఉండి తీరాలి. గుర్తుంచుకో. జీవించి ఉండగానే పంపకాలు చేశావా, నిన్ను వీధిలోకి తన్ని తగలేస్తారు. జాగ్రత్త. నువ్వు ఇంటి యజమానివి. వయసొస్తే రానిగాక పిల్లలు నిన్ను చూస్తే గడగడలాడుతూ ఉండాలి. మనం వాళ్ళ మాటలకి ఎక్కడా లొంగిపోయినట్లు కనిపించకూడదు. మనకి వయసొస్తున్న కొద్దీ మన సొమ్ము తింటూనే పిల్లలు డామినేట్ చేయటానికి ప్రయత్నిస్తారు. ఇదో విచిత్రమైన సమస్య. పైకి తేలిగ్గా కనిపిస్తూ లోపల అగ్నిపర్వతంలా మండుతూ సమయం కోసం కాచుకుని ఉన్నట్లుండి ఒక్కసారి బద్దలవుతుంది. ఎంతో మంచివాళ్ళనుకున్న వాళ్ళు అతి దుర్మార్గుల్లా మారిపోతుంటారు. సంవత్సరాల తరబడి అణిగిమణిగి ఉన్న పెళ్ళాలు అమాంతం రాక్షసుల్లా మారిపోతుంటారు. మనిషిలోని వికృత స్వభావాలన్నీ ఇప్పుడే బయటపడుతూ ఉంటాయి. ఈ ఒత్తిడులన్నీ తట్టుకొని మనం తెలివిగా ప్రవర్తించగలగాలి. అవధాని ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఊరుకున్నాడు. అతని మొహంలో చాలా వ్యాకులపాటు కనిపిస్తోంది. అవధాని, జీవితంలో ప్రతివారికి, అంటే ఆస్తిపాస్తులు సంపాదించిన వారికి ఈ దశ తప్పదు. ఎంతో తెలివిగా స్ఫూర్తితో ప్రవర్తిస్తే తప్ప ఈ జటిల సమస్య నుంచి తప్పించుకోలేం. ఇంటి యజమాని హఠాత్తుగా మరణించినప్పుడు జబర్దస్తి చేసిన వాళ్ళది రాజ్యమై మెత్తగా ఊరుకున్న వాళ్ళకి అన్యాయం జరిగి ఆ కుటుంబాల్లో అంతులేని కల్లోలాలు చెలరేగుతూ ఉండటం ఎన్నో చూశాం. ఆస్తి పంపకాల విషయంలో తెలివిగా ప్రవర్తించకపోయినా ఆ కుటుంబాలు నాశనమైపోతాయి. కేవలం తెలివే కాదు, బింకంగా, మొండిగా కూడా ప్రవర్తించాలి. లేకపోతే సంవత్సరాల తరబడి రక్తం ధారపోసి కూడబెట్టిన ఆస్తి కళ్ల ముందు నిర్దాక్షిణ్యంగా హరించుకుపోయేతుంది.
అవధానికి ధైర్యం కలిగించడానికి అన్నట్లు, మోరల్ సపోర్ట్ ఇవ్వటానికి అన్నట్లు నరసింహం గారు అక్కడున్నంతసేపు ఆస్తిపాస్తులు, పంపకాలు అన్న అంశం మీదే మాట్లాడి చీకటి పడుతూ ఉండగా ఇంటికి బయలుదేరారు. అప్పుడప్పుడు వస్తూ ఉండరా, నాకు ధైర్యంగా ఉంటుంది అన్నాడు అవధాని. అలాగే లేరా, కానీ నా ఒంట్లో కూడా ఏమీ బాగుండటం లేదు. నేను ఎప్పుడు పడిపోతానో తెలీదు. చిన్న నవ్వుతో అని లేచి వీధిలోకి వచ్చారు. కొద్ది కొద్దిగా చీకటి పడుతోంది. ఇంకా కొంచెం ముందుగా బయలుదేరవలసింది అనుకుంటూ మెల్లగా నడక సాగించాడు. ఆయనకు నడక అలవాటే, కానీ ఉన్నట్లుండి ఎప్పుడో ఒకసారి ఒళ్ళు తూలుతున్నట్లుగా అనిపిస్తుంది. కొంచెం దూరం నడిచాక నీరసంగా ఉన్నట్లు అనిపించింది. ఈ వయసులో ఒంటరిగా బయటకు రావటం, ఎక్కువసేపు తిరగటం పొరపాటే, శరీరం స్వాధీనంలో ఉండదు. అందుకే పార్వతమ్మ ఆయన బయటకెళ్ళినప్పుడల్లా మందలిస్తూ ఉంటుంది. చాలా సందర్భాలలో మనవణ్ణి తోడిచ్చి పంపిస్తూ ఉంటుంది. చిత్రం, ఒకప్పుడు ఆమె తనతో మాట్లాడాలంటే హడలిపోతూ ఉండేది. తాను కళ్ళెర చేస్తే గజగజలాడిపోయేది. అసలు ఆమెతో ఎంతో అవసరం ఉంటేనే కానీ మాట్లాడేవాడు కాడు. ఆమె తన భావాలని బయటకు చెప్పటానికి కూడా అవకాశం ఇచ్చేవాడు కాదు. అటువంటిది ఇంత సుదీర్ఘకాల సాన్నిహిత్యం వల్ల, ముఖ్యంగా వయసు మళ్ళాక ఇద్దరి మధ్య చనువు పెరిగిపోయింది. ఆమె తనతో ధైర్యంగా మాట్లాడగలగటమే కాక చాలా సందర్భాల్లో మీకేమీ తెలీదు, మీరు ఊరుకోండి అని కొంత డామినేషన్ కూడా చేస్తోంది. బహుశా చరిత్రలో ఇది సర్వసాధారణమై ఉంటుంది. సంవత్సరాల తరబడి అధికారం చెలాయించిన భర్త జీవిత చర్మాంకం వచ్చేసరికి భార్య మీద ఎనలేని మమకారం పెంచుకొని ఆధిక్యతనిస్తూ ఆమె మీద పూర్తిగా ఆధారపడుతూ ఆమెను క్షణం కూడా విడిచి ఉండలేని పరిస్థితికి వచ్చేస్తాడు. అంతేకాదు, కుటుంబ సమస్య ఏదైనా వచ్చినప్పుడు భార్య పిల్లల మీద కాకుండా భర్త వైపే మొగ్గు చూపుతూ ఉంటుంది. నరసింహం గారి విషయంలో కూడా అంతే జరిగింది. దీర్ఘకాల సంసారిక జీవితంలో ఆమెను నోరు మెదపకుండా ఆధిపత్యం వహించిన తాను ఆమె సలహా సంప్రదింపులు లేనిదే ఏ నిర్ణయమూ తీసుకోలేని స్థితికొచ్చేశాడు. అంతేకాదు, ఇంట్లో ఆమె ఓ క్షణం కనిపించకపోతే తల్లడిల్లిపోయేవాడు. ఇదివరకెన్నడూ లేని ఒంటరితనం, మెదడు మొద్దుబారిపోయినట్లు భావన, వీటితో ఉక్కిరి బిక్కిరైపోయేవాడు. అర్ధరాత్రి 2 గంటలకో మెలకువ వచ్చేది. కాసేపు బలవంతంగా నిద్ర పట్టించుకుందామని ప్రయత్నించేవాడు. సాధ్యమయ్యేది కాదు. పార్వతమ్మ మంచి నిద్రలో ఉండటం చూసి లేపటానికి కాసేపు సంకోచించి తర్వాత ఇక ఉండబట్టలేక పార్వతి పార్వతి అంటూ నిద్ర లేపేసేవాడు. పార్వతమ్మ నిద్ర లేచేది. తనకి నిద్రభంగం చేశాడని ఆమెకు కోపం వచ్చేది కాదు, విసుగు అనిపించేది కాదు. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ సంసార యాత్రలో ఆమె భర్తని భరించింది కానీ ఎప్పుడూ తిరగబడలేదు. ఇప్పుడిప్పుడే సలహాలిస్తోంది కానీ స్వతంత్రించి ఏ సందర్భంలోనూ అతనికి వ్యతిరేకంగా నోరు విప్పలేదు. అంతేకాదు, ఆయనకు లొంగి ఉండటంలో ఆమె తృప్తి అనుభవించేది. భర్తకి జ్వరం వచ్చి ఏమీ తినలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమె నోటికి కూడా ఏమీ సహించేది కాదు. ఆయన లేచి మామూలు స్థితికి వచ్చేదాకా ఇంట్లో మిగతా వారి తిండి తిప్పల గురించి కూడా అంతగా పట్టించుకునేది కాదు. అట్లా నిద్ర లేపాక ఇంచుమించు అరగంట సేపు తన మనసులో దొర్లే భావాలు, గత అనుభవాలు, ప్రస్తుతపు ఆలోచనలు, పిల్లల మీద అభిప్రాయాలు, తన అనారోగ్యం వల్లవేస్తూ ఉండేవాడు. వాటిలో చాలా వరకు పాత విషయాలే ఉండేవి. మనిషికి 40 ఏళ్ళు నిండాక తరచూ తన అనారోగ్యం గురించి ప్రస్తావించే అలవాటు పుట్టుకొస్తుంది. అయినదానికి కానిదానికి సందర్భం ఉన్నా లేకపోయినా తన అనారోగ్యం గురించి మధ్యలో ఇరికించేస్తూ ఉంటాడు. పార్వతమ్మ విసుగు లేకుండా ఆలకిస్తుంది. మధ్యలో ఆయన దాహమని అడిగితే లేచి మంచినీళ్లు తెచ్చిస్తుంది. మాట్లాడుతూనే ఆయన మళ్ళీ నిద్రలో పడిపోయేవాడు. రోడ్డు మీద రిక్షా కోసం చూస్తూ చీకట్లో నిలబడ్డ నరసింహం గారు పార్వతమ్మ గురించి ఆలోచిస్తూ తనలో తనే నవ్వుకున్నారు. ఈ ఆలోచనలనేవి విచిత్రమైనవి. ఎప్పుడు ఏ సమయంలో ఎందుకు వస్తాయో ఎవరికీ తెలీదు. అసలు మనిషి పొందే అనుభూతి అంతా ఈ ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఒక్క క్షణం కూడా ఆగకుండా, ఎడతెరిపి లేకుండా, విసుగు విరామం లేకుండా మహాప్రవాహంలా విరుచుకుపడుతుండేవి ఈ ఆలోచనలే. 75 ఏళ్ల సుదీర్ఘ జీవిత కాలంలో తాను ఎన్ని వేల లక్షల కోట్ల ఆలోచనలు చేసి ఉంటాడు. అయినా విసుగు పుట్టడం లేదు. మధ్యలో ఎన్నోసార్లు ఆలోచనలు స్తంభింప చేయటానికి ప్రయత్నించాడు. ఒక్క క్షణం కూడా సాధ్యం కాలేదు. ఆ ఆలోచనల్లో తను కోటీశ్వరుడైపోయేవాడు, ఎంతో ఉన్నతుడైపోయేవాడు, ఎంతో మందితో కత్తులతో పొడిచేవాడు, ఎన్నో హత్యలు చేసేవాడు, ఎంతమందినో ఆడవాళ్లను, ముఖ్యంగా పరాయి వాళ్ళ భార్యలని అనుభవిస్తూ ఉండేవాడు. ఆఖరికి దేవుడి పటం ముందు పూజకు కూర్చున్నప్పుడు కూడా
ఏవేవో దరిద్రగొట్టు ఆలోచనలు వస్తూ ఉండేవి. అసలు ఆలోచిస్తే ఆలోచనలు మనిషి ఊపిరి అనిపిస్తుంది. నరసింహం గారికి అటువైపు నుంచి వస్తున్న ఓ రిక్షా కనిపించింది. ఇదిగో అబ్బాయ్ అని పిలిచాడు. రిక్షా అతని నోట్లో ఓ సిగరెట్ వెలుగుతోంది. లిప్తపాటు నరసింహం గారి వైపు చూసి ఏమాత్రం స్పీడ్ తగ్గించకుండా ఆగకుండా వెళ్ళిపోయాడు. నరసింహం గారికి కోపం వచ్చింది. రైల్వే స్టేషన్లో ఆడవాళ్లతో పిల్లలతో సామాన్తో ఇళ్లకు చేరాలని ఆరాటపడుతున్నప్పుడు సినిమా హాళ్ల దగ్గర వర్షం వచ్చినప్పుడు వీళ్ళెంత క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారో ఆయనకు తెలుసు. తర్వాత 2-3 వచ్చారు, ఆగారు. కానీ వాళ్ళు అడిగిన రేటు మరీ ఎక్కువగా అనిపించి ఎక్కాలనిపించలేదు. తాను అన్యాయానికి గురవుతున్నానని బాధ కలిగినప్పుడు రాజీ పడే మనస్తత్వం కాదాయనది. కానీ మనిషి జీవితంలో అడుగడుక్కి రాజీ పడక తప్పదు. స్నేహితులతో, తోటి ఉద్యోగస్తులతో, తన క్రింద పనిచేసే స్టాఫ్తో, ఇరుగు పొరుగులతో, తన వృత్తి ఉద్యోగాల్లోని లోటుపాట్లతో, ఆఖరికి భార్య పిల్లలతో ఎప్పటికప్పుడు రాజీ పడక తప్పదు. మానవ జీవిత రహస్యమంతా ఈ రాజీ పడటంలోనే ఇమిడి ఉంది. ఆయనకు ఉద్రేకం వచ్చి ఇంటికి నడిచి వెళ్ళిపోదామా అనుకున్నాడు. కానీ శరీరం సహకరించటం లేదు. చివరికి అనుకున్న రేటుకి బేరం కుదిరాక రిక్షా ఎక్కాడు. ఆ రాత్రి ఇంచుమించు 2 గంటల వేళ నరసింహం గారికి నిద్ర రాక మెలకు వచ్చింది. పార్వతి అని పిలిచాడు. ఆమె వెంటనే కళ్ళు విప్పి అంది. పాపం అవధాని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అవును, ఆయనకు వచ్చిన సుస్థి అలాంటిది. సుస్థి గురించి కాదు నేను చెప్పేది. ఆస్తి పంపకాల కోసం పిల్లలు కాల్చుకు తింటున్నారు. బహుశా ప్రతి మనిషికి చివరి దశలో ఇలాంటి పరిస్థితి తప్పదనుకుంటాను. ఆయనకి కోపం వచ్చింది. జీవితాంతం కుటుంబం కోసం, పిల్లల యోగక్షేమాల కోసం పైసా పోగు చేసి సంపాదించిన ఆస్తిని బ్రతికుండగానే కాట్ల కుక్కల్లా దెబ్బలాడుకునే వాళ్ళ కోసం ధారపోయమంటావా? పిల్లల కోసం పోగు చేసిన ఆస్తి. అసలు మనిషి ప్రతిక్షణం ఆత్మవంచన చేసుకుంటూనే బ్రతుకుతాడు. జీవితమంతా ఆత్మవంచనలతోనే నిండి ఉంటుంది. అందులో ఇదొకటి. మనిషి తన అవసరాల కోసం, సంతోషం కోసం అనుకూలిస్తున్న పరిస్థితుల ప్రకారం కాలం కలిసి వస్తుంటే డబ్బు మీద వ్యామోహంతో ఎడాపెడా సంపాదిస్తూ ఉంటాడు. డబ్బు సంపాదించటం అందరి వల్ల కాదు, అది కొందరికి సాధ్యం. ఆ కొందరికే అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. ఆ మైకంలో, ఉన్మాదంలో ఉచ్చము నీచము కూడా మర్చిపోతూ ఉంటారు. డబ్బు అనేది ఓ నిష. ఆ నిషాలో సంపాదిస్తున్న కొద్దీ తనివి తీరక ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అతనికి తెలియకుండానే కఠినంగా మారిపోతూ ఉంటాడు. మనిషి తాను చేస్తున్న కొన్ని వికృతమైన కార్యకలాపాలకు తాను బాధ్యత వహించడానికి అంగీకరించడు. ఈ ఆస్తులు వగైరాలు సంపాదించడం పిల్లల కోసం అన్నట్లుగా ఇదంతా నా కోసమా? నాకే అయితే రోజుకు 10 రూపాయలు సంపాదించుకుంటే చాలు. ఇదంతా పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అందులో తెలియకుండానే మానవ బలహీనతలో కూడిన నిజం ఉండి ఉండవచ్చు. కానీ ప్రపంచంలోని ప్రతి నిజంలోనూ సగం ఆత్మవంచన ఇమిడి ఉన్నట్లే ఇందులోనూ దాని భాగం సగమే. ఏ పిల్లల కోసమైతే ఆస్తినంతా కూడబెట్టానని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడో అని వాళ్ల కోసం ఖర్చు పెట్టవలసి వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. పార్వతమ్మ మౌనంగా ఊరుకోవటం చూసి ఏం మాట్లాడావు అన్నాడు. ఈ జీవితం మీద, ప్రపంచం మీద ఆమెకు కొన్ని భావాలున్నాయి. అవి నిర్దిష్టమైనవో కావో ఆమెకు తెలియదు. ఒక్కో సందర్భంలో ఎంతో చనువు తీసుకొని తన అభిప్రాయాలు బయటకు చెప్పే అలవాటున్నా అతను కష్టపెట్టుకుంటాడు అనుకున్నప్పుడు తన భావాలు బయటికి చెప్పదు. ఏమీ లేదులేండి, నేనే చెప్పింది నిజమా కాదా? నిజమే లేండి, అలా చెప్పు అన్నాడు సంతృప్తిగా. 80 ఏళ్ల సుదీర్ఘకాలంలో ఓ మనిషి జీవితంలో ఎంతోమంది తారసపడి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ భూమి మీద నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతకాలం భార్యాభర్తలిద్దరూ జీవించి ఉంటే ఒకరికొకరు భయంకరంగా అలవాటు పడి ఒకరినొకరు వికారంగా భరించి ఆ వికారాలన్నీ ప్రేమ అనే భ్రమలోకి చొరబడి ఒకరిని చూసి ఒకరు గొప్పగా మురిసిపోతూ ఉంటారు. నిద్రపోతున్నావా అన్నారు నరసింహం గారు. నాకొక్కటే కోరిక, చెప్పండి. అవధానిలా మంచం మీద నుంచి లేవలేని స్థితిలో పడిపోకుండా ఏ నిద్రలో ఉండగానే ఒక్కసారిగా ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించాలని. ఈ ప్రస్తావన ఆయన నోట్లోంచి కొన్ని 100 సార్లు వచ్చి ఉంటుంది. ఆ మాటకొస్తే 60 ఏళ్లు దాటిన ప్రతివాడు సందర్భం చూసుకునో సందర్భం కలుపుకునో ఎప్పుడో ఒకప్పుడు తానొక్కడే అతీతుడైనట్లు ఈ డైలాగు వల్లవేస్తూ ఉంటాడు. నాకు చావంటే భయం లేదు. పిలిపొస్తే ఏ క్షణానైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధం.
కానీ నా ప్రాణం సులభంగా పోవాలి. మంచాన పడి తీసుకుని చావకూడదు. ఇదో బడాయి. మిగతా వాళ్ళంతా రోగాలతో తీసుకుని చావటానికి ఇష్టపడుతున్నట్లు. అసలు చావంటే హడలిపోతూ ఉండేవాడే అనుక్షణం తనకేమీ భయం లేదని గొప్పలికి పోతూ ఉంటాడు. అసలు చావంటే భయపడితే తప్పేమిటి? అదో పిరికితనం కాదు, జీవితాన్ని ప్రేమించటం. ఎక్కువ కాలం బ్రతకాలనుకోవటం నేరం కాదు. అలా ఏం జరగకూడదు. ముందు నేనే వెళ్ళిపోవాలి. ఎందుకని? ప్రతి స్త్రీ పునిస్త్రీగా వెళ్ళిపోవాలని కోరుకుంటుంది కాబట్టి. అందరిలానే నేనూను. కానీ భార్య ముందు పోతే భర్త ఆలనా పాలనా చూసేవాళ్ళు ఇంట్లో ఉండరు. అతనికి చేసేవాళ్ళు ఉండరు. ఆడది ఎలాంటి పరిస్థితుల్లోనైనా నెట్టుకు రాగలదు. పార్వతమ్మకి ఈ మాట నిజమేననిపించింది. వృద్ధ దంపతులిద్దరూ కాసేపు ఇలాంటి కబుర్లే చెప్పుకొని తర్వాత నిద్రలో పడిపోయారు. నీరజ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. టైపిస్ట్ ఉద్యోగం. అంతకుముందు ఆమె చాలా ఉద్యోగాలకు అప్లై చేసింది. బోలెడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసింది. ఒక్కటి రాలేదు. ఆమెకు జీవితం యాంత్రికంగా గడిచిపోవటం ఇష్టం లేదు. వయసు రాగానే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవటం, అందులో ఘోరంగా రాజీ పడుతూ చేసుకోవటం, పెళ్ళైన 2వ రోజు నుంచి రాజీ పడలేకపోవడానికి మధ్య నలిగిపోతూ గడపటం, అక్కడి నుంచి జీవితం అమిత దుఃఖమయంగా కనపడటం. మొదటి నుంచి నీరజకు ప్రతి చిన్న అంశాన్ని గురించి అతి లోతుగా ఆలోచించటం అలవాటు. తనకు తెలిసినంతవరకు ఒకరికి ఇతరుల్లో ఎంత సమర్థించుకున్నా నచ్చిన లక్షణాలు కొన్నే ఉంటాయి కానీ పూర్తిగా ఉండవు. మిగతా వాటన్నింటికీ తలవంచడం చేతకాకపోతే వ్యతిరేకించి ఘర్షణ పడుతూ ఉండటం. జీవితం ఎప్పుడూ దుఃఖమయమే. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ మొదట కొన్ని రోజులు సుఖంగానో సుఖభ్రాంతిలోనో సెక్స్ ముసుగులోనో మునిగి తేలుతుంది. అక్కడి నుంచి కీచులాటలు, అపార్థాలు, గలాభాలు, ఆర్థిక సమస్యలు, నిరంతర వేదనలతో కూడిన అల్లకల్లోలం. సుఖంలో కూడా దుఃఖం ఇమిడి ఉంటుంది. ఎక్కడో తెలీదు, ఏ మూలనో తెలీదు. దుఃఖం మిణుకుమంటూ తొంగి చూస్తూ ఉంటుంది. ఆఖరికి జీవిత చరమాంకంలో ఆశ్రయించే వేదాంతంలో కూడా ఎంతో కొంత దుఃఖం ఆవరించి ఉంటుంది. ఏదో సాధించాలన్న ఆశ ఉంది, పట్టుదల ఉంది, తెలివితేటలున్నాయి. కానీ ఎలాగో తెలియటం లేదు. సాధ్యమైనంత వరకు రాజీకి దూరంగా బ్రతకాలన్న దీక్ష మాత్రం ఉంది. నీరజ తన సీట్లో కూర్చొని టైప్ చేస్తోంది. అది ఓ చిట్ ఫండ్ ఆఫీసు. అందులో 2 లక్షలు, 1,50,000, 20,000, 10,000 ఇలా చీట్లున్నాయి. చీటీ పాడుకున్న వారి దగ్గర నుంచి రావాల్సిన బకాయిలు, పాడుకోని వారి దగ్గర నుంచి వసూలు కావాల్సిన వాయిదాలు, ఇలా వీళ్ళందరికీ రాయవలసిన రిమైండ్ లెటర్స్ ఆమెకు అందజేయబడ్డాయి. ఆ ఉత్తరాలన్నీ చూసుకుంటూ తప్పులు లేకుండా జాగ్రత్త పడుతూ టకటక టైప్ చేస్తోంది. అలా తన పని తాను నిర్వర్తిస్తుంటే ఆమెకెందుకో సంతోషంగా, ఒకంత గర్వంగా అనిపించింది. మనిషికి వ్యాపకం ఉండటంలో, విధి నిర్వహణలో ఇంత తృప్తుందా అనిపించింది. ఓ అరగంట గడిచాక కొంచెం అలసినట్లయి 2 నిమిషాల పాటు రెస్ట్ తీసుకుందామని టైప్ చేయటం ఆపి తలా పక్కకు తిప్పి చూసింది. అప్పుడు తెలిసింది ఆఫీస్లో ఉన్న వారిలో చాలామంది కళ్ళు తనని తినేసేటట్లు గమనిస్తున్నారని. ఆ కళ్ళల్లో ఎంత దాహం, ఎంత ఆకలి. వారిలో 25 వాళ్ళు ఉన్నారు, నడివయసు వాళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు సమీపిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి చూపులు ఒకే రకంగా ఉన్నాయి. విసుగుతో, అసహ్యంతో తల పక్కకు తిప్పుకుంది. ఒక ఆడపిల్ల యుక్త వయసు వచ్చినప్పటి నుంచి ఇలా వికృత సమాజంలో నవనాగరికంగా మారిందని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కూడా ఎంతటి అవమానాలు భరిస్తూ ఉండాలి. ఇంట్లోంచి కాలు బయటపెట్టి రోడ్డు మీదకి వచ్చిందంటే ప్రతి వెధవ తృష్ణతో కూడిన చూపులు ఆమెపైనే. కాలేజీ స్టూడెంట్లు, ఉద్యోగులు, వయసు మళ్ళుతున్న వాళ్ళు, మళ్ళిన వాళ్ళు అందరూ ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నట్లు ప్రవర్తిస్తారు. ఆడపిల్లను చూడగానే ప్రతివాడు అమాంతం ఓ హీరో అయిపోతాడు. రోడ్డు మీద నడిచే ఆడపిల్ల మీద సర్వాధికారాలు ఉన్నట్లు, ఆమె తన సొత్తైనట్లు, లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీ అయినట్లు ప్రవర్తిస్తాడు. రకరకాల వ్యాఖ్యానాలు, అసభ్యంగా, అతి జుగుప్సాకరంగా, పచ్చి బూతులతో ఈ కామెంట్స్ వింటుంటే చచ్చిపోదామనిపిస్తుంది. ఇక మీదకొచ్చి రాసుకుంటూ, డాష్ ఇచ్చుకుంటూ, బ్రెస్ట్ తగిలేలా చేతులు ఒడుపుగా పెట్టి నడుస్తూ, హారిబుల్. ఒక రకంగా చెప్పాలంటే ఓ ఆడపిల్ల శరీరంలో తాకబడని భాగం అంటూ ఉండదు. తమ పిల్లలు రోడ్ల మీదకి వచ్చాక ఇలాంటి అగచాట్లకు గురవుతుందని పూర్తిగా తెలిస్తే ఇంట్లో పెద్దవాళ్ళు గుండెలు పగిలి చేస్తారు. చిత్రం ఏమిటంటే ఆడపిల్లలనే కాదు, కొంచెం వయసొచ్చిన ఆడవాళ్ళని కూడా వాళ్ళు విడిచిపెట్టరు. ఇంటర్ చదివేటప్పుడు తన క్లాస్మేట్ ఓ అమ్మాయి తల్లి
అలా నడిచి వెళ్తుంటే తన క్లాస్ మగపిల్లలు, ఆంటీ మీ మంగళసూత్రం బయటకు కనపడుతుందా ఆంటీ, మీ బ్లౌజ్ బాగుంది అంటూ ఏడిపించడం గుర్తుంది. రోడ్డు మీద నడిచేటప్పుడు, ముఖ్యంగా రద్దీగా ఉన్న బీసెంట్ రోడ్డు మీద, రైల్వే స్టేషన్లో, ఇంకా చెప్పాలంటే దేవీ నవరాత్రులప్పుడు కనకదుర్గ గుళ్ళో ఈ మగ ప్రవాహాన్ని తప్పించుకుంటూ ఒదిగి ఒదిగి నడవాలి. ఈ సమాజం అతి భయంకరంగా కుళ్ళిపోయింది. మంచి అనేది కంచు కాగడా పెట్టుకుని వెతికినా కనబట్టం లేదు. ఎవరికో ఒకరిద్దరిలో తప్ప ప్రతి వాడిలోనూ వికృత మనస్తత్వం, ఆటవిక ప్రవర్తన, పశు ప్రవృత్తి. నీరజ మనసు మరల్చుకొని చేతులు మళ్ళీ టైప్ మిషన్ మీదకి కదిలించింది. ఆఫీస్ బాయ్ వచ్చాడు. పక్క నిలబడేసరికి టైప్ చేయటమ్మా అని తలతిప్పి చూసింది. మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు. లేచి నిలబడి అతని వెంట లోపలికి వెళ్ళింది. అయ్యగారు అంటే ఆ కంపెనీకి ప్రొప్రైటర్, జనరల్ మేనేజర్ కూడా. మామూలుగా మేనేజర్ అని రాసుకుంటే చాలు, దానికి ముందు జనరల్ అని అంటిస్తే గానీ అతనికి తృప్తి లేదు. అదో మహాసంస్థ అయినట్లు. ఈ దశకు చేరుకోవటానికి అతను జీవితంలో కుయుక్తులతో కూడిన అనేక వ్యయప్రయాసకులను ఢీకొన్నాడు. మొదట ఓ చిన్న పేపర్ కంపెనీలో అటెండర్గా పనిచేశాడు. ఆ టైంలో పెళ్లి చేసుకొని వచ్చే జీతం చాలక మెల్లగా నలుగురిని పోగు చేసి చీట్లు కలపటం మొదలుపెట్టాడు. ఈ కార్యక్రమంలో అనేక మందిని ముంచాడని, కొందరి జీవితాలు నిర్దాక్షిణ్యంగా కూల్చివేశాడని చెప్పుకుంటారు. బయటకు మంచిగా, శాంతంగా, అమాయకంగా కనిపించిన లోపల క్రూరత్వం చాలా దాక్కుని ఉన్నదని, అతని ధనదాహం కోసం ఎంతటి అవినీతికైనా వెనుదీయడని ప్రతీతి. అలా అంచెలంచెలుగా పైకొస్తూ చివరికి చిట్ ఫండ్ కంపెనీ, దానికి అనుబంధంగా పనిచేసే ఆటో ఫైనాన్స్ కంపెనీ పెట్టుబడి కోసం 2-3 ధనవంతులకు ఎరవేసి తన పని సానుకూలం కావటం కోసం భార్యను వాళ్ళ దగ్గరకు పంపించి వాళ్ళ కోరికలు తీర్చాడని ఒక వదంతి. తర్వాత ఆ 2-3 కూడా గడుసుగా పక్కకు తప్పించేసి 2 సంస్థలకి తానే ప్రొప్రైటర్ అయ్యాడు. ఆ అయ్యగారి పేరు శ్రీనివాసరావు. నీరజ స్ప్రింగ్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి ఆయనకి ఎదురుగా నిలబడింది. శ్రీనివాసరావు తలెత్తి ఆమె వైపు చూశాడు. ఆయనకి 50 ఏళ్లుంటాయి. ఎప్పుడు సఫారీ సూట్లో ఉంటాడు. జుట్టు నెరిసే ఉంటుంది, కానీ చాలా జాగ్రత్తగా, పట్టుదలగా రంగు వేస్తూ ఉండడం వల్ల నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఖరీదైన కళ్ళజోడు, దాని వెనక నుండి కొంచెం తేనె రంగులో ఉన్న కళ్ళు ఎదుటివారిని గుచ్చిగుచ్చి చూస్తూ ఉంటాయి. నీరజ అందంగా ఉంటుంది. పొడవు, ఉండవలసిన పరిణామంలో నడుము వగైరాలు. ఆమె నిరాడంబరపు సహజమైన శరీర సౌష్ఠవం చూపులకు కనువిందుగు చేస్తుంటుంది. శ్రీనివాసరావు చూపులతో ఆమె సౌందర్యాన్ని అనుభవించేస్తున్నాడు. అతని చూపులు ఎక్కడెక్కడ తినేస్తున్నాయో ఆమెకు తెలుసు. ఒకసారి పైట సర్దుకొని నిస్సహాయంగా నిలబడింది. మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే అన్నాడు. అతను వాక్యం అంతకంటే పూర్తి చేయలేదు. ఆమె మౌనంగా ఊరుకుంది. ఎందుకంటే అన్నాడు మళ్ళీ. ఆమెకేం చేయాలో తెలియక అతని ముఖంలోకి ఓసారి చూసి తల పక్కకు తిప్పేసింది. ఆ ఒక్క క్షణంలోనే అతని చూపుల్లోని వాడి ఆమెకు అర్థమైంది. మిమ్మల్ని చూడగానే మర్చిపోయాను. ఇది తాను డ్యూటీలో చేరిన మొదటి రోజు. అప్పుడే ఆమెకు ఒళ్ళంతా జలధరించినట్లయింది. ఎందుకంటారు? ఏమిటి అడిగింది అప్రయత్నంగానే తలెత్తి. మళ్ళీ 2 చూపులు కలుసుకున్నాయి. అలా కలుసుకోవటంలో తానేదో గొప్ప పని చేసినట్లు తృప్తిని అనుభవించాడు. మిమ్మల్ని చూడగానే మర్చిపోవటం. అతని మాటలో మితిమీరిన చనువు చూసి ఆమెకు అసహ్యమేసింది. తనకున్న డబ్బు, అధికారం కారణంగా 50 ఏళ్లు దాటుతున్నా కూడా అతనో హీరో అనుకుంటున్నాడు. చేసేదేముంది అనుకుంటూ మౌనంగా ఊరుకుంది. మాట్లాడరేం? ఏం మాట్లాడమంటారు? మీకేమీ మాట్లాడాలని అనిపించటం లేదు. కొంచెం కటువుగానే జవాబు చెప్పింది. చెప్పాక అతనికి కోపం వస్తుందేమో అనుకుంది. కానీ అతనికి కోపం రాలేదు. వచ్చిందో రాలేదో తెలియదు, కానీ బయటకు మాత్రం నవ్వి ఊరుకున్నాడు. విస్తృతమైన జీవితానుభవం నుంచి అతను నేర్చుకున్నదేమంటే, ఎలాంటి పరిస్థితుల్లోనూ కోపాన్ని ప్రదర్శించకుండా చిరునవ్వు చూపిస్తూ ఉండటం. ఈ కలాపంతో అతను చాలా సందర్భాల్లో నెగ్గుకుంటూ వచ్చాడు. మీకు కోపం వచ్చినట్లుందే అన్నాడు, పెదవుల మీద చిరునవ్వు చెదిరిపోనివ్వకుండా. అతన్ని చూస్తుంటే ఆమెకు జూలో జంతువు గుర్తొచ్చింది. ఏదో ఓ జంతువు. కొందరుంటారు, వాళ్ళకి జీవితంలో డబ్బే ప్రధానం. అది ఒక్కటి ఉంటే ఏ శక్తినైనా అవలీలగా జయించగలము అనుకుంటారు. ఆ డబ్బులు ఉంటే అహర్నిశలు ఆలోచిస్తూ ఎన్ని అవమానాలైనా భరిస్తూ ఉంటారు. అసలు దానిని అవమానాలుగా భావించరు. సాంఘిక జీవితం
రోటరీ లేకపోతే లయన్స్ రకరకాల యాక్టివిటీలు వీటిలో మునిగి తేలుతూ తమకో ప్రత్యేకతను గుర్తింపును ఘనతను ఆపాదించుకుంటూ ఉంటారు. ఆ కోవకి చెందినవాడు శ్రీనివాసరావు. అతను మాట్లాడేటప్పుడు అవతలి వాళ్ళ మూడ్స్ స్టడీ చేస్తూ ఉంటాడు. ఆ మూడ్ తనకు అనువుగా లేకపోతే ఆంతర్యాన్ని విప్పటం ఎన్ని నెలలకైనా వాయిదా వేసుకునే ఓర్పు తనకుంది. ఆమె ఎంతకు మాట్లాడకుండా ఉండటం, ముఖం కొంచెం ఎర్రబడుతూ ఉండటం గమనించి, ఈ ఉద్యోగం మీకు నచ్చిందా? డెడికేషన్తో చేస్తే ఏ ఉద్యోగమైనా బాగుంటుంది అన్నది నీరజ. గుడ్ అన్నాడు. నువ్వింక వెళ్ళవచ్చు. ఇక్కడ టైప్ చేయవలసిన లెటర్స్ చాలా ఉన్నాయి అంది. అవునవును, ఈ మధ్య పేమెంట్ సరిగ్గా లేవు. ఎవరి మట్టుకు వారు చీటీ పాడేసుకుని డబ్బు కట్టకుండా ఎగ్గొట్టి తప్పించుకుని తిరుగుతున్నారు. కొంతమంది అడ్రస్లు కూడా తెలియటం లేదు. ఆమె వెళ్ళొచ్చునా లేదా అని ఆలోచిస్తోంది. వెళ్ళండి అన్నాడు. హమ్మయ్య అనుకుని గదిలోంచి బయటకు వచ్చింది. గుండెల మీద నుంచి ఏదో బరువు తొలగిపోయినట్లనింది. సీట్లో కూర్చోబోతూ గమనించింది, ఇంచుమించు ఆఫీస్లోని వాళ్ళందరి కళ్ళు తన మీదే ఉన్నాయని. కొందరు చూపుల్లో వ్యంగ్యం, కొందరు చూపుల్లో వేళాకోళం, కొందరు చూపుల్లో కుతూహలం. అబ్బా, ఆ చూపులు ఎంత దారుణంగా గుచ్చుకుంటున్నాయి. దృష్టి టైప్ మిషన్ మీదకు మళ్లించి తన పనిలో నిమగ్నమైంది. కథ కొనసాగుతుంది.